ఉప్పాడకి వెళ్తున్నాము. ఎలా ఎంజాయ్ చేస్తామో చూడండి. హలో అండి, ఈరోజుతో మా ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయిందనమాట. ఈ సందర్భంగా ఏంటంటే 2 years బ్యాక్ పోస్ట్ చేసిన వీడియో మళ్ళీ మీకు ముందుకు తీసుకొస్తున్నాము. అంటే ఇప్పుడైతే మేము ఉప్పాడ సముద్ర స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. చల్లంగా అమావాస్య రోజు సముద్ర స్నానం మంచిది కదండి, అందుకని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా అయితే వెళ్తున్నాము. మేమైతే ఆటో వెనకాల కూర్చుని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఉప్పాడ సముద్ర స్నానానికి వెళ్దామని అయితే అనుకున్నాము, కానీ అక్కడ సరిగ్గా లేవని చెప్పి వాకలపూడి బీచ్కి అయితే వెళ్ళాము. అక్కడే మా స్నానాన్ని కంప్లీట్ చేసాం అనమాట. ఈ వ్లాగ్ మొత్తం మిస్ అవ్వకుండా చూసేయండి. మధ్యలో నేమం అనే ఊర్లో తీర్థం అయితే జరిగిందండి. ఆ వీడియో క్లిప్ కూడా ఇందులో యాడ్ చేసాము. ఫైనల్గా మేమైతే వాకలపూడి బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఫైనలీ మేమైతే బీచ్కి వచ్చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేము చల్లంగా అమావాస్య సందర్భంగా ఇక్కడ ఉప్పాడ సముద్ర స్నానానికి అయితే వచ్చామన్నమాట. పరమ పవిత్రమైనటువంటి చల్లంగి అమావాస్య సందర్భంగా మా కుటుంబంతో వచ్చి ఉప్పాడ సముద్ర తీరంలో స్నానం చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబంతో కలిసి ఇక్కడికి వస్తూ ఉంటాం. అందరూ కూడా మామూలు రోజుల్లో సముద్రంలో స్నానం చేయడం అది కూడా పనికిరాదు. ఇటువంటి విశేష పర్వదినం సందర్భంగా మా కుటుంబంతో కలిసి ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చాం అందరూ కూడా. ఈ వాకలపూడి బీచ్ దగ్గర ఎక్కువగా అలలు అయితే లేవండి. ఉప్పాడ బీచ్ దగ్గర అయితే చాలా అలలు ఎక్కువ ఉండేవి. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లోనే ఒక 2-3 అలలు అయితే వస్తున్నాయి. లోపలికి వెళ్ళే కొద్దీ అలలు అయితే లేవు. మా ఛానల్ 1.5K సబ్స్క్రైబర్స్ అని చెప్పి మా వయసు అయితే ఇలా రాసిందనమాట మట్టిలో. ఫైనల్గా మా సముద్ర స్నానం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇలాంటి స్పెషల్ డే రోజు స్నానం చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. బాయ్.